నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ ఎండుమిర్చి గోంగూర పచ్చడి అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇదిగోండి గోంగూర, ఇదిగోండి ఈ విధంగా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ధనియాలు కూడా కొంచెం వేసుకో. ఇదిగోండి ధనియాలు కొంచెం వేసుకుందాం. ఇదిగోండి జీలకర్ర కూడా కొంచెం వేసుకుందాం. కలిపేసుకుందాం అంతా కూడా. ఇదిగోండి మెంతులు కూడా కొంచెం వేసుకుందాం. అంతా కలిపేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకుందాం. ఇదిగోండి గోంగూర అనేది కడిగి పెట్టుకున్నాం. దీన్ని బాండీలో వేసుకుందాం. ఇదిగోండి బాండీ మళ్ళీ హీట్ అయింది కదా, దీనిలో వేసుకుందాం. గోంగూర బాండీలో వేసుకొని ఐరన్ బాండీలో చేసుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా కలయి పెట్టుకుందాం. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఇంకా కొంచెం సేపు ఉంటే మొత్తం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్నటువంటి ఆ కారంలో వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి కారంలో తగినంత ఉప్పు వేసి వెల్లుల్లిపాయలు వేసుకొని పట్టుకుందాం. ఇప్పుడు ఈ గోంగూరలో ఈ కారం, మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసుకుందాం. ఈ కారాన్ని ఈ గోంగూరని కలుపుకుందాం. అంతా కలిసే విధంగా కలియబెట్టు. రోట్లో వేస్తే చాలా బాగుంటుందండి. ఇదిగోండి మొత్తం ఈ విధంగా కలియబెట్టుకున్నాం. దీన్ని పోపు వేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. దానిలో పోపు కోసం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి పోపు. ఇంగు కూడా వేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని పచ్చట్లో వేసుకుందాం. చూసారు కదండి ఎండుమిర్చి గోంగూర పచ్చడి. ఇది 1 వీక్ వరకు ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. And don't forget to subscribe. Click the bell icon. Thank you.